సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తన పాటతో, మాటతో, నడకతో, నడతతో అచ్చమైన తెలుగుదనానికి చిరునామాగా నిలిచిన సింగర్ అని చెప్పుకోవచ్చు. నేను పేరు చెప్పే కన్నా కూడా మ్యూజిక్ ఒకసారి ప్లే చేస్తే ఎంట్రీ ఇస్తారు. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని చాలా నర్వస్ గా చూస్తున్నాను. మై డ్రీమ్ ఫుల్ఫిల్ టుడే. వెళ్ళిపోవచ్చు అయితే. అయ్యో లేదా ఈ 27 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈస్ సునీత గారి లైఫ్ అంటే స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్? అన్ని స్ట్రగుల్స్. నేనంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నాను, నేనంటూ ఇక్కడి వరకే ఓకే అనుకున్నాను కాబట్టి నేను ఇది దాటి వెళ్ళను. ఈరోజు హూ ఇస్ షీ అంటే ఈ వేళలో నేను అనేది నిలబెట్టింది మిమ్మల్ని. సో దాంతోనే స్టార్ట్ చేయండి, ఒక 2 lines ప్లీజ్. అచ్చా పాడాలా? నా గుండె నాడు, ఇందుకు మీ యాక్షన్ గుర్తొస్తుంది. ఇలా పడిపోయారు. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఐ థింక్ మోర్ దెన్ 120 హీరోయిన్స్ కు చెప్పారు మీరు. 121 120 ఎవరిని మిస్ చేయలేదు అయితే? నేను ఎవరిని మిస్ కాలేదు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నామతి, అయిపోయింది నా మనసు కోతి. సౌందర్య గారు ఒకసారి ఎవరికో పరిచయం చేస్తూ ఐఎమ్ సౌందర్య అండ్ దిస్ ఇస్ మై వాయిస్ అలా పరిచయం చేసేవారు అనమాట. చూడాలని ముందు కూడా సౌందర్య గారి డిఫరెంట్ ఉంటుంది ఆ స్లాంగ్ కొంచెం. చాలా షీస్ అ డార్లింగ్. సినిమా చూస్తుంటే లేకపోతే ఎక్కడన్నా తన పోస్టరో ఫోటోనో చూస్తే షీ ఈజ్ దేర్ అన్నట్టు. మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి కదా. ఏం ట్రోలింగ్? మ్యారేజ్ గురించి ట్రోల్ వచ్చింది. ఏమని? అంటే ఈ టైంలో ఎందుకు చేసుకున్నారు, ఏ టైం, ఈ ఏజ్ లో ఎందుకు చేసుకున్నారు? మీరు అందరూ అంటూ ఉంటారు కదా, లైక్ చిత్ర గారి తర్వాత 121 మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను అని అంటారు. చాలా మందికి ఎంటర్టైన్మెంట్ కి నేను కారణభూతం అయ్యాను అంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు వై ఫోకస్ ఫ్రమ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ టు పర్సనల్ లైఫ్? ఆల్వేస్ సంస్కారవంతుల లక్షణం ఏంటి అంటే ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. సునీత గారు మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారండి? నా మెంటర్ of course బాలు గారు. at one point of time I went into a lot of depression. he's the only person who made me very very strong. బాలు గారు అంటే భక్తి, బాలు గారు అంటే అభిమానం, బాలు గారు అంటే జీవితం. స్వరాభిషేకంలో ఆల్మోస్ట్ ఒక 350 పాటలు కలిసి పాడాము. కొంచెం చైర్ తిప్పుకోండి, వీడియో ప్లే చేస్తారు. హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. గిరీష్ వీడియో ప్లే చేయి. వెల్కమ్ వెల్కమ్. సునీత గారు మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారండి? నా మెంటర్ ఆఫ్ కోర్స్ బాలు గారు. ఓకే, బట్ అన్ఫార్చునేట్. బాగా ఇష్టం కదా బాలు గారికి మీరన్న ఆయనకి అసలు చాలా ఇష్టం కదా? ఆఫ్ కోర్స్. పాడుతా తీగ. నేను పాడుతా తీగలు పార్టిసిపేట్ చేయలేదు, బట్ ఎందుకు అడిగారు? అంటే చాలా టైమ్స్లో ఆయన కూడా మీ గురించి బాగా మాట్లాడారు. చిత్ర గారి తర్వాత సునీత గారు అలా పైకి వచ్చే టైంలో అది ఇచ్చారు మీకు ఆ బూస్టప్ అంతా కూడా. హీఈస్ మెంటర్ టు చాలా మందికి అండి, నాట్ జస్ట్ మీ. he's somebody who taught me a lot of things. like nenu at one point of time I went into a lot of depression. అది బయట ఎవరికి తెలియకపోవచ్చు, బట్ he's the only person who
who made me very, very strong and stubborn లైఫ్లో. సో సచ్ అ బిగ్ సపోర్ట్ నాకే కాదు నా ఫ్యామిలీ అందరికీ కూడా. ఆల్ మై క్లోజ్ ఫ్రెండ్స్ నోస్ హౌ అంటే ఆయన ఎలా ఎంత కేర్ఫుల్గా నన్ను చాలా జాగ్రత్తగా ఒక పువ్వుని కనుక సంభాళించినట్టుగా. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఐ లాస్ట్ హిమ్, బట్ ఎవ్రీ సింగిల్ డే ఆయన మాటల్ని గుర్తు తెచ్చుకొని, అంటే ఒక సంవత్సరం పాటు అయితే ఓకే నాతో ఉన్నారు నాతో ఉన్నారు నాతో ఉన్నారు అని అనుకుంటూనే ఉన్నాను. బట్ ఐ డోంట్ నో వాట్ టు సే. మీ కళ్ళు చెప్తున్నాయి బాలుగారు అంటే అంత ఇష్టం. బాలుగారంటే భక్తి, బాలుగారంటే అభిమానం, బాలుగారంటే జీవితం. ఆయన ఒక అద్భుతమైన గాయకుడు మాత్రమే కాదండి, అద్భుతమైన వ్యక్తి, అత్యద్భుతమైన మనస్తత్వం. అంటే ఎవరైనా సరే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే 3వ నిమిషం నుంచి మిస్ అవ్వడం స్టార్ట్ అవుతారు వెన్ హీఈస్ నాట్ దేర్ విత్ దెమ్. అలాంటిది ఇన్ని సంవత్సరాల పరిచయం, ఇన్ని పాటలు, స్వరాభిషేకంలో ఆల్మోస్ట్ ఒక 350 పాటలు కలిసి పాడాము. సో ఇమాజిన్ 350 రోజులు కదా, అలా అనుకున్నా కూడా షెడ్యూల్ అంటే 2-3 డేస్ కంటిన్యూస్గా ఉంటుంది. ఇంకా ప్రోగ్రామ్స్ అని, రికార్డింగ్ స్టూడియోస్. ఫస్ట్ పాడిన పాట ఏంటి బాలుగారితో కాంబినేషన్? ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా, ఇది గిల్లి కజ్జాలరు సినిమా, కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది. సో అది ఫస్ట్ బాలుగారితో పాడింది. ఇంకా అలా యా. అప్పుడు మీరు కొత్త సింగరే కదా ఆయన కాంబినేషన్ ఎలా ఉంటుంది? జూనియర్ మోస్ట్ బాలుగారు, జూనియర్ మోస్ట్ సింగర్ ని నేను. ఎలా ఉంటుంది అప్కమింగ్ సింగర్? ఆయనకి అంత టైం ఉండేది కాదు బేసిక్ గా. ఆ టైంలో ఆయన పాడేసి వెళ్ళిపోయారు, నేను పాడేసి వచ్చేసాను. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే, అంటే రామనాయుడు గారి తాత మనవడు సినిమా అనుకుంటా, ఆ పాట ఒకటి కలిసి రికార్డ్ చేశాము. అండ్ 1-2 పాటలు అలా కలిసి పాడాము. బట్ పర్సనల్గానే చాలా చాలా ఇష్టం, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ, చాలా 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 ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తారు ఏదన్నా. ఒక్క మాట చాలు, ఒక్క మాట, ఏమ్మా ఏమైంది చాలు. అది సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించకపోవచ్చు, సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించకపోవచ్చు, కానీ ఏమైంది అని అడిగే నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు అన్న కొండంత ధైర్యం ఇస్తుంది. అది యా, హీస్ లైక్ దాట్. ఆయన చేసినటువంటి సహాయాలు ఎంతమందిని మోటివేట్ చేశారు, ఎంతమంది కాలేజ్ ఫీజులు కట్టారు, ఎంతమంది జీవితాల్ని నిలబెట్టారు, ఎంతమంది అప్పు తీర్చారు, ఎంతమందికి మాట సహాయం చేశారు, ఇవన్నీ దగ్గరగా చూసిన దాన్ని. కాబట్టి ఆయనంటే, అంటే ఒక మనిషి అంటే ఇలా ఉండాలి. సో ఆ మనస్తత్వమే ఆయన పాటలు రిఫ్లెక్ట్ అవుతుంది. హిస్ వెరీ సెన్సిటివ్, జీవితాన్ని పూర్తిగా చదివి కాచి పడిపోసినటువంటి వ్యక్తి. ఐమ్ టెలింగ్ యూ అగైన్, హీస్ నాట్ జస్ట్ ఎ గ్రేట్ సింగర్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నా జీవితంలో నేను చూసిన ఒకే ఒక్క వ్యక్తి. బాలుగారి పాటలలో మీకు బాగా ఇష్టమైన? అయ్యో, నన్నే అడిగారా? ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్. నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఎవరం పాడినా మళ్ళీ పాట వింటూ ఉంటే, నాకు మీరు ప్లే చేసే ఈ వేళలో ఇప్పుడు విన్నా కూడా ఏదో ఒక చోట అయ్యా ఇది ఇలా కాకుండా ఇంకోలా పాడితే బాగుండే, లేకపోతే ఇప్పుడు విన్నా కూడా. సో పాటలు వింటున్నప్పుడు అరే ఇక్కడ ఇలా కాదు, ఇంకొంచెం బెటర్గా పాడాల్సింది కదా అని అనిపిస్తుంది. హీ ఆల్వేస్, ఆయన పాటలు విన్నప్పుడల్లా అమేజింగ్గా అనిపించే ఫ్యాక్టర్ ఇస్, ఇంత పర్ఫెక్ట్గా ఎలా పాడగలరబ్బా, ఇంత పర్ఫెక్ట్గా డబ్బింగ్ ఎలా చెప్పగలరు. సో ఆయన ఏ పని చేసినా కూడా, పాట, డబ్బింగ్, నటన, ఏదైనా మ్యూజిక్ డైరెక్షన్ చూడండి. ఓ మై గాడ్, హీస్ అ కంప్లీట్ ఆర్టిస్ట్.
అంటే బేసికల్గా complete సింగర్స్కి ఎక్కువ పాటలు పాడి 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 కొంత గొంతు పోతుంది అని బాలుగారికి కూడా పోయింది ఒక టైంలో, చిన్న ఆపరేషన్ కూడా అయింది. అండ్ మీరు దట్టు డబ్బింగ్ ఏడవాలి, పెద్దగా అరవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు కొంచెం కూడా ఏం అవ్వలేదా మీ గొంతుకి? చాలా అయినాయి. కోవిడ్ తర్వాత ముఖ్యంగా ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు ఇది, స్పెషలీ సింగర్స్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఓకే. లంగ్ కెపాసిటీ గ్రాడ్యువల్లీ కొంచెం తగ్గి కొంచెం ష్రింక్ అయినట్టుగా అనిపించింది అని చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. ఓకే. సో అది ఏదో చాలా చిన్న, ఏదో కోవిడ్ బారిన నేను కూడా పడ్డాను అయిపోయింది అని అనుకుంటే సరిపోదు. ఆ తర్వాత మై డాక్టర్ గేవ్ మీ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ హీ సజెస్టెడ్ మీ టు డూ. సో ఎక్కువ డస్ట్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే అది ఎఫెక్ట్ చేస్తుంది. సో రకరకాల సమస్యలు, ఇట్స్ లైక్ ఒక మీ పాముల పటం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, వైకుంఠపాళి. వైకుంఠం. స్నేక్ అండ్ ల్యాడర్. అవును. ఇట్స్ ఎనీ ఆర్టిస్ట్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. ఓకే, ఈ రోజున ఒక నిచ్చెన వస్తుంది, ఇంకో రోజున ఆ పక్కన ఏ అనకుండా ఉంటుందో తెలియదు మనకి. మళ్ళీ కిందకు వచ్చేస్తా ఉంటారా? స్టెప్ డౌన్, స్టెప్ అప్, ఇట్స్ లైక్ దాట్. సో అలా లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా? ఏంటది? అదే వైకుంఠపాలి అనకుండా కిందకి. చాలా సందర్భాలు ఉంటాయి కదా, ఒక రోజు లోగా ఉంటాము, ఒక రోజు అప్పుడు. అందుకనే కదా మన వాళ్ళందరూ మీరు మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఇటువంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా మనం ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక లైఫ్ ఒక బ్యాలెన్స్ తెచ్చుకుంటే కష్టానికి కుంగిపోము, సుఖానికి పొంగిపోము. దాట్ బ్యాలెన్స్ యూ నీడ్, నాట్ జస్ట్ ఇన్ పర్సనల్ లైఫ్, ఇదే ప్రొఫెషనల్ లైఫ్కి కూడా తెలియకుండా అప్లై అవుతుంది. అప్లై అవ్వాలి. చాలా నేర్చుకున్నాను ఈరోజు అయితే. అబ్బా ఏంటి బాబా సునీత, సునీత బాబా. అయ్యో బాలేదు. నో, ఇదంతా దిస్ ఇస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. మీరు అన్నారుగా 27 years అని, దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్. బట్ మీ తర్వాత ఎవరు మేడం లిక్సీ కంటిన్యూ చేసేది యాజ్ అ సింగర్? వాట్ యు మీన్? అంటే మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పిల్లలా? మై డాటర్ ఈజ్ ఇన్ యుఎస్, తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది. ఓకే. మా అబ్బాయి అందగాడు, ఓకే, మంచి టాలెంటెడ్. సునీత గారికి పుట్టారు కదా. I don't know why I'm smiling like ఒక ప్రౌడ్ మదర్ లాగా. He's now ready for a, అంటే నేను చెప్పొచ్చు, he's going to be good hero in the ఓకే. industry. అది సంగతి. Yeah. తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక హీరో రాబోతున్నారు అనమాట. I can proudly say that. సింగింగ్ ఇష్టం లేదా బాబుకి? పాడతాడు. He's a good singer too. ఓకే. He has that music sense. And చాలా బాగా డాన్స్ చేస్తాడు, అండ్ చాలా ప్యాషనేట్ కిడ్ అండి వాడు. ఆకాష్ ఈజ్ వెరీ వెరీ ప్యాషనేట్, అండ్ హీస్ డౌన్ టు ఎర్త్. గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. బికాస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫస్ట్ నేను చూసేది ఏంటి అంటే, ఓకే మంచి ఉంది, మర్యాద ఉంది, సంస్కారం ఉంది, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, నొప్పించకుండా ఎలా ఉండాలో తెలుసు. ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అది. యా, నేను అనుకున్నాను దట్ తను హైయర్ స్టడీస్కి ఆస్ట్రేలియా వెళ్తాడు, అండ్ అన్సర్టన్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ కదా, ఫస్ట్ చదువు ఇంపార్టెంట్. చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, 1 సంవత్సరం ఉద్యోగం చేశాడు అని అనుకుంటున్న టైంలో వెన్ మై సెల్ఫ్ విట్నెస్డ్ హిస్ టాలెంట్, ఎలా యాక్ట్ చేయగలుగుతున్నాడో చూసి, ఎలా డాన్స్ చేస్తున్నాడో చూసి, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది అని తెలుసుకున్న తర్వాత నా నిర్ణయమే నేను మార్చుకునేలాగా చేశాడనమాట వాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైం, ప్రపంచానికి కూడా తన టాలెంట్ తెలియాలి అని చెప్పి తను ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ పాప ఒక సాంగ్ ఏదో పాడారు అనుకుంటా. సవ్యసాచి అనే మూవీలో సవ్యసాచి. పాడింది. కీరవాణి గారికి తన వాయిస్ నచ్చి ఒకసారి ఒక పాట పాడిస్తాను అని చెప్పి పిలిచి నేను పాడించారు. ఇంకా కంటిన్యూ అవుతారేమో అనుకున్నా అంతే పాప. తను చాలా బాగా పాడుతుంది.
ఒక యూనిక్ క్వాలిటీ ఉంది తన వాయిస్లో, లిటిల్ హస్కీ వాయిస్. తను పాడగలిగే పాటలన్నీ తను పాడి ఇన్స్టాలో పెట్టడం అవన్నీ చూస్తూనే ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈ ఇండస్ట్రీకి రావటం, ఇక్కడ ఒక ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన మాత్రం తనకి లేదు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎక్కువ సునీత గారి క్వాలిటీస్ ఆకాష్కి వచ్చాయా లేకపోతే పాపకు వచ్చాయా? ఏ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు మీరు? అంటే వాట్ క్వాలిటీస్? ఏ వాళ్ళు చెప్తేనే ఎవరు తెలుస్తుంది. పునికి పుచ్చుకున్నారు? ఇద్దరికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. చెరుసగం పంచారా? అంతే ఉమ్, అంతే చెప్పొచ్చు. అంతే చెప్పచ్చా? ఆ, ఇప్పుడు మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇక్కడ వీడియోలో వస్తుంది అనమాట. ఉమ్, మీరు ఇటు తిరగండి, వీడియో ప్లే చేస్తారు. ఓకే. కొంచెం చైర్ ఇటు తిప్పుకోండి, వీడియో ప్లే చేస్తారు. ఇది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. గిరీష్ వీడియో ప్లే చేయి. వాళ్ళ పాప యూఎస్ నుంచి కనెక్ట్ అవుతా అన్నాను. ఓ రియలీ? వీడియో వస్తుంది అనుకుంటే కట్అవుట్ వచ్చింది. ఇంకా అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధాలు చెప్తున్నానా? ఎట్లా? ఇప్పుడు విన్నా కొంచెం కొంచెం అలా. మీ ఐడియా, మీ ప్లానింగ్ ఇదంతా? సునీత గారు అబ్బాయా? సునీత గారు అబ్బాయా? నన్నే అడుగుతున్నారు. మీ అబ్బాయే కదా? అఫ్ కోర్స్. ఆ. నేను ఇంకా నమ్మలేక ఒకసారి మళ్ళీ చూసుకున్నా. ఆకాశ్ వచ్చాడా? కాదు, మేము మళ్ళీ డూప్ అనుకున్నారా? లేదు, ఒకసారి డూప్ కాదు, వీడికి డూప్ లేరు. డూప్ లేరా? వెల్కమ్. వెల్కమ్. Thank you so much. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేసి రమ్మనగానే ఎలా ఎంట్రీ ఇవ్వాలో అలా ఎంట్రీ ఇచ్చారు. నా జుట్టు ఎవరో చెరిపేస్తున్నారు. అంత ధైర్యం ఎవరికుంటుంది? ఐ నో, ఏదో అటు తిరగమని ఆయన ఏదో కాన్స్పిరసీ అర్థమైంది నాకు. సూపర్. యా, నా కోరిక నా కొడుకు ద్వారా తీర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. Oh my God. నువ్వు చెప్పు ఇప్పుడు. నిజంగా నన్ను బెల్ట్ సారీ ఏయ్, నువ్వు చూసుకో, ఎంతమంది చూస్తారు. ఏంటి మీరా? మీరు కొంచెం అవుట్. ఐఎమ్ డన్. 27 వెళ్ళిపోతున్నా. ఇయర్స్ 3 ముక్కలాట, 5 ముక్కలు, 6 ముక్కలాట. 6 పదాలు కాదు. మహానటియా?